నేను దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తే, ప్రభా నీ వాక్యం నాకు ఇచ్చావు. దేవుడు ఆయన వాక్యాన్ని మన చేతికి ఇచ్చాడు. ప్రభా నీ వాక్యం ఇది, నువ్వే దేవుడే వాక్యం. కాబట్టి ఈ వాక్యంలో ఎలా ఉందో అలా నేను జీవిస్తాను. దానికి ఎలాంటి సాకులు నేను చెప్పను. నీ వాక్యం నాకు ఆధారం అని మనం జీవించగలిగితే, దేవుడు మనం ఎక్కడెక్కడ మనకు ఏమి అవసరమో ఆయనే చూస్తాడు. హల్లెలూయా. ఏమి అవసరమో దేవుడు చూస్తాడు. ఆమెకి మొట్టమొదట ఆమె చక్కగా నిలువబడాలి, ఆ బలహీనత నుంచి విడుదల కావాలి. కాబట్టి యేసు చేతులు మన పైన పెట్టబడితే మన బలహీనతలు పోతాయి, మన యొక్క బాధలు పోతాయి. అంతేకాదు మనం ఎలాగ దేవుణ్ణి మహిమపరచాలో ఆ జ్ఞానము కూడా ఆయన స్పర్శ ద్వారా మనకు కలుగుతుంది.